దాంట్లో ఉంటుంది. సో ఆ గణాలు లెక్క పెట్టడం, ఛందస్సు, ఇదంతా దాంట్లో వచ్చేది. బరన బబరబ మసజస తతగా శబరన్నమయవ శార్దూలము మత్తేబము తేటగీతి ఆటవెలది, ఇవన్నీ లెక్కలు ఉంటాయి దానికి. ఆ గణాలు లెక్కేసి గురువులు లఘువులు అన్నీ లెక్కేసి దాని ప్రకారం పద్యాలను తయారు చేసేవాళ్ళు. ఎవరు? పోతనామాచ్యుల వారు. వాళ్ళందరూ ఆ రోజుల్లో కవిత్రయమైనటువంటి నన్నయ్య భట్టు వాళ్ళందరూ ఆ రోజుల్లో అట్లా చేశారు. అంత అద్భుతమైనటువంటి లిటరేచర్, అంత అద్భుతమైనటువంటి సాహిత్యం, అంత అద్భుతమైనటువంటి గ్రామర్ మనకు అందుబాటులో ఉంది. దానికంటే అద్భుతమైనటువంటి గ్రామర్ సంస్కృతంలో ఉంది. దాదాపుగా తెలుగు యొక్క గ్రామర్ వ్యాకరణము సంస్కృత వ్యాకరణము చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటిది, ఈ భగవద్గీతలో ఉపయోగిస్తున్నటువంటి ఛందస్సు ఏంటంటే ఇదంతా కూడా అనుష్ఠుప్ ఛందస్. అక్కడక్కడ కొన్ని జగతీ ఛందస్సు అని లేదా భారతీ ఛందస్సు అని వేరే ఛందస్సు కూడా దీంట్లో కొన్ని శ్లోకాలు కొంచెం పెద్ద ఉంటాయి. కానీ జనరల్గా అంతా కూడా అనుష్ఠుప్ ఛందస్సులోనే ఉంటుంది. ఈవెన్ మనం చదివేటటువంటి విష్ణు సహస్రనామాలు కానివ్వండి, లలితా సహస్రనామాలు కానివ్వండి, దాదాపుగా అంతా కూడా అనుష్ఠుప్ ఛంద ముందే చదువుతాం దాన్ని. ఇన్ని అక్షరాలే ఉండాలి దాంట్లో, 16, 32 అక్షరాలు అంతే. ఇది క్యాలిక్యులేషన్, ఇంకా వేరే ఉండడానికి వీల్లేదు దీంట్లో ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక రూల్ ఉంది దీంట్లో. ఈ రూల్స్ మీకు కొన్ని చెప్తా, ఇవి గుర్తుపెట్టుకుంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రూల్స్ అన్నీ కూడా రేపొద్దున మీరు ఎక్కడన్నా ఒక శ్లోకం కనిపిస్తే దాన్ని మీరంతటా మీరు చదువుకోవడానికి వీలుగా తయారు చేయడమే మా బాధ్యత. ఏ శ్లోకమైనా సరే, మీరు ఎక్కడన్నా సరే, ఏ చదివినా సరే దాన్ని మీరు తప్పులు లేకుండా చదివించడం అనేటువంటిది మా బాధ్యత. దానికి మనం భగవద్గీతను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు తతః విసర్గ, పక్కనే ఏమొచ్చింది? శ కదా. ఈ శాని మనం ఎట్లా పలకచ్చు అంటే తతః తర్వాత విసర్గ ఉంది కదా, పక్కన శా కానీ సా కానీ వస్తే, విసర్గ తర్వాత శా కానీ సా కానీ వస్తే విసర్గని తీసేసి ఆ శాకి ఒత్తు పెడితే సరిపోతుంది. శ. ఇంతకుముందు శ్లోకంలో తతః శంఖాశ్చ అని చదవక్కర్లా, తతః శంఖాశ్చ, విసర్గని తీసేసి శాకి షా ఒత్తు పెట్టేసేయటమే. తతఃశంఖాశ్చ భేర్యశ్చ. ఇక్కడ కూడా ఎట్లా చదవాలి? తతశ్వేతైర్హయైర్యుక్తే. ఆ శాకి ఒత్తు పెట్టాలి, సా ఉంటే సాకి ఒత్తు పెట్టాలి. ఇదొక చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. మనం ప్రొనౌన్స్ చేయడానికి, ఉచ్చరించడానికి అనుకూలంగా ఉండే విధానంగా తయారు చేశారు. కానీ అర్థం చేసుకునేటప్పుడు మాత్రం తతః అనే అర్థం చేసుకోవాలి. చదివేటప్పుడు మాత్రం తతఃశంఖాశ్చ భేర్యశ్చ శ. జాగ్రత్తగా ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తాను. ఉచ్చారణ ఇది వచ్చింది కాబట్టి అందరూ నేను చెప్పిన పదాలు శబ్దాన్ని జాగ్రత్తగా పలకండి. అందరు నేను చెప్పింది సా, మళ్ళా చెప్పండి ఒకసారి. సా, శా. డిఫరెన్స్ అర్థమైందా? సాకి శాకి. ఈ రోజుల్లో ఎవడికి తెలియదు. శా ఏదో సా ఏదో ఎవడికి తెలుస్తావు. ఎందుకు తెలియదు అంటే టీచర్లకు తెలియదు. ఆ డిఫరెన్స్ ఏంటో. ఈ శాని ఏమన్నాలో తెలియక షా అంటారు. పైగా శంకరుడు. ఈ శంకరుడు ఎక్కడి నుంచి వచ్చాడో అర్థం కాదు. ఒరే శంకర అనరా నాయన అంటే శంకర. శా సా షా చెప్పండి ఒకసారి. లేదా సా శా షా. ఇప్పుడు నేను చెప్పింది చెప్పండి. సామవేదం, షణ్ముఖ, శర్మ. 3 వచ్చాయి లేదా? సామవేదంలో సా వచ్చిందా? షణ్ముఖలో షా వచ్చిందా? శర్మలో శా వచ్చిందా? సామవేదం షణ్ముఖ శర్మ. ఎంత బాగా పెట్టుకున్నారు చూడండి ఆయన, పెద్ద ఆయన పేరు. సా శా షా 3 వస్తాయి. ఆ డిఫరెన్స్ కనుక తెలియకపోతే రేపొద్దున ఏమవుతుందంటే భావితరాలకి ఏది సానో ఏది శానో అర్థం కాక కొట్టుకు చేస్తారు వీళ్ళు. కొత్త పదాలు, కొత్త శబ్దాలన్నీ కూడా యాడ్ అయిపోతున్నాయి మన భాషలో. కాబట్టి జాగ్రత్తగా పలకాలి. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ
మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తతః అప్పుడేం జరిగిందట, శ్వేతైః హయైః యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః చ ఏవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. అప్పుడేం జరిగిందట, శ్వేతైః హయైః యుక్తే, హయములంటే గుర్రాలు. ఎలాంటి గుర్రాలట, శ్వేతైః హయైః, తెల్లటి గుర్రములు పూంచినటువంటి మహతి స్యందనే, గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి ఒక రథం. ఒకసారి ఊహించుకోండి, తెల్లటి గుర్రాలు, తెల్లటి శ్వేతవర్ణంలో ఉంటుందట అర్జునుడి యొక్క రథం, వెండి వర్ణంలో మెరిసిపోతూ ఉంటుందట. అటువంటి రథం మీద ఉన్నటువంటి మాధవ పాండవ ఏవచ, కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసి దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః, దివ్యమైనటువంటి శంఖాలని పూరించారట. ఇంతకుముందు కౌరవులు పూరించారు శంఖాలు, భీష్మాచార్యులు వారు శంఖాలు పూరించారు. కానీ వ్యాసుల వారు ఎందుకునో పూరించినటువంటిది భీష్ముడు అయినప్పటికీ కూడా దాన్ని దివ్యం అనే పదం ఉపయోగించలేదు. చూడండి, దివ్యం అనే పదం వాళ్ళ. కానీ ఇక్కడ మాత్రం మాధవ పాండవ, శ్రీకృష్ణుడు అర్జునుడు పూరించినటువంటి శంఖాలు ఎలాంటివట, దివ్యం. దివ్యం అంటే ఏంటంటే దైవ సమానమైనటువంటివి, దైవీకమైనటువంటివన్నీ కూడా దివ్యమైనటువంటివి. కాబట్టి వాటిలోంచి వచ్చేటటువంటి శబ్దం దివ్యమైనటువంటిదై ఉంటుంది. ఆ శంఖాలే దివ్యమైనటువంటివి అసలు. ఆ శంఖం మీరు ఎప్పుడన్నా చూసుంటారు, చెవి దగ్గర పెట్టుకుంటే, ఎప్పుడన్నా పెట్టుకున్నారా? పెద్ద శంఖాలు ఉంటాయి, చెవి దగ్గర పెట్టుకుంటే ఓం అని సౌండ్ వస్తుంది. దివ్యమైనటువంటి శబ్దం ఉంటుంది దాంట్లో. అదొక విచిత్రం. ఆ శంఖాన్ని పూరించడం కూడా కొంచెం కష్టమే. అటువంటి శంఖాలు ఇద్దరు కలిసి మహస్తి స్యందనే, అదే అద్భుతమైనటువంటి రథం అట. అది తెల్లటి గుర్రాలు పూంచినటువంటి తెల్లటి రథం. అది అర్జునుడి యొక్క రథం పేరు ఏంటంటే శతానందము అంటారు దాన్ని. దాని పేరు శతానందం. ఆనందమే, మామూలు ఆనందం కాదండి, 100 రెట్ల ఆనందం. అది శతానందం. కొంతమంది దాన్ని శ్వేతవాహనం అని కూడా అంటారట. శ్వేతవాహనం అనేటువంటి అది యాక్చువల్గా ఏంటంటే ఆ ఖాండవ దహన సమయంలో అగ్నిదేవుడు అర్జునుడికి గిఫ్ట్గా ఇవ్వబడినటువంటి, ఆయన చేత గిఫ్ట్గా ఇవ్వబడినటువంటి రథం అది. అటువంటి రథం మరి దివ్యమైనటువంటిది, దేవతల దగ్గర నుంచి పొందినటువంటి రథం దివ్యమైనటువంటిది కాక ఇంకేమవుతుంది? దివ్యమైనటువంటి శంఖాలు, దివ్యమైనటువంటి రథం. ఒకసారి ఊహించుకోండి అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఎలా ఉండుంటుందో. వాళ్ళిద్దరూ కూడా శంఖాలని పూరించారట. ఇక్కడ మళ్ళా వ్యాసుల వారు ఏం చేస్తున్నారంటే, మరి వ్యాసుల వారి యొక్క పాండిత్యమా ఇదంతా నాకు అర్థం కాదు, లేకపోతే ఇక్కడ సంజయుడు కదా చెప్తోంది ధృతరాష్ట్రుడికి, ధృతరాష్ట్రుడిని కొంచెం ఏడిపిద్దామని చెప్తున్నాడా సంజయుడు, నాకైతే అర్థం కాలేదు. కానీ మొత్తం ఇక్కడ వీళ్ళు పూరించినటువంటి శంఖాల పేర్లన్నీ వరుసగా చెప్తున్నారు చూడండి. భీష్ముడి యొక్క శంఖం పేరు మనకి తెలియదు, ఎందుకంటే దివ్యమైంది కానే కాదు. కానీ ఇక్కడ చెప్పేటటువంటి శంఖాలు పేర్లు ఎవరెవరు ఏ ఏ శంఖాన్ని వాడారు అనేటువంటి చెప్తున్నారు చూడండి. పాంచజన్యం హృషీకేశ, దేవదత్తం ధనంజయ, పౌండ్రం దద్మౌ మహాశంఖం, భీమకర్మావృకోదరః, పాంచజన్యం హృషీకేశః, దేవదత్తం ధనంజయః, పౌండ్రం దద్మౌ మహాశంఖం, భీమకర్మావృకోదరః. హృషీకేశ ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన పూరించినటువంటి శంఖం పేరేమిటట? పాంచజన్యం. పాంచజన్యం. తర్వాత ధనంజయ, ధనంజయుడు అంటే అర్జునుడు. అర్జునుడు పూరించినటువంటి శంఖం పేరు దేవదత్తం.
దేవుడి చేత ఇవ్వబడినటువంటిది. దైవీ శక్తులు దత్తం ఇవ్వబడినటువంటిది. దేవదత్తం ఆయన శంఖం పేరు. భీమకర్మ వృకోదరః. భీమకర్మ, భీమకర్మ అంటే ఆయన భీముడు. భీముడు అంటే శక్తివంతుడు. ఆయన చేసే పనులు కూడా అలాగే ఉంటాయి, శక్తివంతమైన పనులే ఉంటాయి, అంత బలమైనటువంటి. మీరు ఎంతమంది బదరీ వెళ్ళారు? బదరీ, ఆ బదరీ పక్కన మన అని ఒక విలేజ్ ఉంటుంది. అందరూ అక్కడికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు చెప్పండి? అక్కడ సరస్వతి నది అక్కడ పుట్టుకు ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తారు అందరూ. అక్కడ మీరు అందరూ చూసుంటారు, ఈ పాండవులు స్వర్గావరోహణంకి వెళ్తున్నప్పుడు ఆ సరస్వతి నది దాటడానికి వాళ్ళకి దాటలేకపోతే భీముడు ఏం చేశాడట, ఓ పెద్ద బండరాయి తోశాట దానికి అడ్డంగా. దాని మీద దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఆ బండరాయిని చూస్తే అర్థమవుతుంది భీముడి శక్తితో. భీమకర్మ అటువంటి పనులు చేసేటటువంటి వాడు, భీమకర్మలు చేసేటటువంటి వాడు, బలమైనటువంటి కర్మలు చేసేటటువంటి వాడు. అలాగే కేదార్నాథ్, కేదార్నాథ్లో ఆ గుడి వెనకాతల ఒక పెద్ద శిల ఉంటుంది, చాలా పెద్ద శిల. అప్పుడు అదేది ఆ సెహ్లావ్ అంటారు, అంటే అదేది ఉప్పెన వచ్చింది ఆ రోజున. గాంధీ సరోవర్ పొంగి మొత్తం పైనుంచి మొత్తం అంతా వచ్చి కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే విచిత్రం ఏంటంటే కేదార్నాథ్ దేవాలయానికి ఒక్క చిన్న ఇంత రాయి కూడా తగల్లా, మొత్తం అంతా పక్క నుంచి వెళ్ళిపోయింది. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి ఆ శిల, ఆ శిల పేరేంటో తెలుసా? భీమశిల. అంత ఉంటుంది అది. అంటే పెద్దది అని చెప్పడం కోసం ఏం చేస్తారంటే భీమ అనే పదం వాడతారనమాట. సో భీముడు కూడా ఏంటి, బలిష్టంగా ఉంటుంది, ఆయన చేసే పనులు కూడా అంతే బలిష్టంగా ఉండేటటువంటివి. భీమకర్మ. ఆయనకి ఇంకో నిక్నేమ్ ఉంది, ఏంటి? వృకోదరః. వృకోదరుడు. వృకము అంటే ఏంటంటే తోడేలు, ఉదరం అంటే పొట్ట. కాబట్టి భీముడి యొక్క పొట్ట ఎట్లా ఉంటుందట? తోడేలు పొట్టలాగా ఉంటుందట. తోడేలు పొట్ట అంటే ఏంటి? తోడేలుకి ఎట్లా ఉంటుందంటే మొహం పెద్దగానే ఉంటుంది, తల పెద్దగానే ఉంటుంది, దాని ఛాతీ భాగం కూడా పెద్దగానే ఉంటుంది, కానీ దాని పొట్ట మాత్రం లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, సన్నగా ఉంటుంది అనమాట అక్కడ. కాబట్టి వృకోదరుడు, తోడేలు పొట్ట లాంటి పొట్ట కలిగినటువంటి వాడు. ఛాతీ పెద్దదిగా ఉంటుంది, పొట్ట లోపల ఉంటుంది. మనకంతా రివర్స్లో ఉంటాయన్నమాట. ఛాతీ చిన్నగా ఉంటుంది, పొట్ట మనమన్నీ రివర్స్. ఆయనకి అది అట్లా ఉంటుంది. అది ఆయన ఎందుకని అట్లా ఉంటుంది? మనకి ఈ రోజుల్లో చూడండి, ఈ జిమ్ములకి వెళ్తుంటారు, ఇవన్నీ డైటింగ్లు చేస్తుంటారు. ఇవన్నీ దేనికోసం? 6 ప్యాక్ 8 ప్యాక్, మందంతా ఫ్యామిలీ ప్యాక్. ఆయన తోడేలు పొట్టలాగా, అంటే పొట్ట లోపలికి ఉండి ఛాతీ పెద్దగా ఉన్నటువంటి వృకోదరః. ఆయన ఊదినటువంటి శంఖం ఏంటంటే పౌండ్రం, మహాశంఖం. అది కూడా దాని పేరు పౌండ్రం. కాబట్టి 3 పేర్లు చెప్పారు, వాళ్ళు పూరించినటువంటి శంఖాల పేర్లు చెప్పారు. ఇప్పుడు నేను ఒక్కొక్కటి అడుగుతాను, మీరు పేర్లు చెప్పండి. కృష్ణుడు ఊదినటువంటి శంఖం పేరు, అర్జునుడు ఊదినటువంటి శంఖం పేరు, భీముడు ఊదినటువంటి శంఖం పేరు పౌండ్రం కదా. పాంచజన్యము, ఆ పేరు ఎంత బాగుందో చూడండి అసలు. పాంచజన్యం, ఆ పేరుతోటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు, ఆ పేరుతోటి పెద్ద పెద్ద ఇది పాటలు రాశారు, సినిమా పాటలు రాశారు, పాంచజన్యం అనేటువంటి పదం ఉపయోగించి. పాంచజన్యం. జన్యము అంటే పుట్టటం. పుట్టటం దేంట్లోంచి పుట్టటం? పాంచజన్యము, 5 నుంచి పుట్టినటువంటిది పంచజన్యం. అంటే ఏమై ఉంటుంది? పంచభూతాలు కదా. ఏమేంటి పంచభూతాలు? ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచభూతాలతో తయారైనటువంటిది ప్రపంచం. పంచమన ప్రపంచము, ప్రకర్షేణ పంచ, అది కూడా దాంతో తయారైనటువంటిది, 5 భూతాలతో తయారైనటువంటిది కాబట్టి ప్రపంచము అని అన్నారు దీన్ని. ఆ పంచభూతాల్లోంచే పుట్టినటువంటి వాడు మానవుడు. ఆ పంచభూతాలే, మన లోపల ఉన్నటువంటిది కూడా ఆ పంచభూతాలే. గాలి తత్వం ఉంది, అగ్నితత్వం ఉంది, ఆకాశతత్వం ఉంది, జలతత్వం ఉంది, భూతత్వం ఉంది. అన్ని తత్వాలతో కూడుకున్నటువంటిది ఈ పంచభూతాలతో కూడుకున్నటువంటిది ఈ శరీరం. స్థూలంగా చూసుకుంటే ఈ శరీరం ఏంటి? ఇదొక మాంసపు ముద్ద, అవునా కదా? ఇదొక మాంసపు ముద్ద. దీంట్లో మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది. అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము 2 ఉంటాయి.
మాంసపు ముద్ద ఇదంతా, పంచభూతాల నుంచి పుట్టింది. చచ్చింది అనుకోండి, ఎక్కడికి పోతుంది ఇది? మళ్ళా పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఏం చేయకపోయినా, దాన్ని పూడ్చకపోయినా, కాల్చకపోయినా, దాన్ని అట్లా పక్కన పడేశారంటే చాలు, చక్కగా పంచభూతాల్లోంచి వచ్చింది, పంచభూతాల్లో కలిసిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి ప్రపంచం అంతా పంచభూతాల్లోంచి పుడుతోంది, మనం కూడా పంచభూతాల్లోంచే పుట్టాం. కానీ ఒక మాంసపు ముద్దలాగా మనం పుట్టినప్పటికీ కూడా మనందరం చైతన్యవంతంగా ఉన్నాం, వైబ్రెంట్గా ఉన్నాం. మనలో చైతన్యం అనేటువంటిది తొణికిసలాడుతోంది. ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? లోపల పరమాత్మ చైతన్యం ఉండబట్టి, ఆయన చైతన్యం ఈ పంచభూతాల ద్వారా వ్యక్తం అవుతోంది. కాబట్టే మనం చైతన్యవంతంగా ఉన్నాం, నడుస్తున్నాం, పడుకున్నాం, మాట్లాడుతున్నాం, చేస్తున్నాం, కర్మలన్నీ ఆచరిస్తున్నాం, ఊహిస్తున్నాం. చైతన్యం తొణికిసలాడాలి. ఉత్త పంచభూతాలు అనుకోండి, ఆ ఉత్త మట్టి ముద్దలు అవన్నీ. కాబట్టి ఈ ప్రకృతి శక్తులన్నీ కలిసి వాటిల్లోంచి పుట్టినటువంటిది ఏదైతే ఉందో, ఈ జీవుడి ద్వారా వ్యక్తం అవుతున్నటువంటి పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో, అది పాంచజన్యము, పంచభూతాల నుంచి పుట్టినటువంటి ఈ జీవ చైతన్యం. అది ఎవరి చేతిలో ఆయుధంగా ఉంది? అది ఎవరి చేతిలో ఇన్స్ట్రుమెంట్గా ఉంది? శ్రీకృష్ణుడి చేతిలో ఇన్స్ట్రుమెంట్. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని ఊదాడు, బాగానే ఉంది. ఆయన ఇంకొకటి కూడా ఊదగలడు. ఏంటది? చూడండి, కృష్ణుడిలో రెండు డిఫరెంట్ పర్సనాలిటీస్. ఆయన ఇదే అసలు అక్కడ మనం దీంట్లో ఉన్నప్పుడు, గోకులంలో ఉన్నప్పుడు ఆయన వాయించినటువంటి వేణునాదం, దానికి అట్రాక్ట్ అయిపోయినటువంటి జంతువులు, అక్కడ ఉన్నటువంటి గోపికలు, ఇవన్నీ ఆ వేణుగానలో అవన్నీ తలుచుకుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత అందంగా ఆనందంగా ఆయన ప్లే చేసి ఉండాలి, ఎంతమంది గోపికలు ఆయన వెనక వరుస కట్టి ఉండాలి, ఎంతమంది అల్లరి పనులు, ఇవన్నీ యావత్ గోకులం కూడా ఆయన ఎప్పుడు మురళి వాయిస్తాడా విందామా అని సంసిద్ధంగా ఉండేవారట. ఎప్పుడు మోగిస్తాడా వేణు అని చెప్పి. ఆయన వేణువు మోగిస్తుంటే అన్ని తినటం కూడా ఆపేసి ఆ గోవులన్నీ ఆయన వైపు అలా చూస్తూ ఉండేవాట. అరే తినండ్రా బాబు అని చెప్పి వాయించడం ఆపేసేవాడు ఆయన. ఆయన వేణువు ఊదుతూ ఉంటే ఆవులన్నీ వాటంతటవే ఎవరు పితక్కుండానే క్షీరాన్ని వదిలిపెట్టేసేవాట. అంత అద్భుతమైనటువంటి వేణునాదాన్ని ఊదగలిగినటువంటి సౌమ్య స్వభావము ఆయనలో ఉంది. అవసరమైతే పాంచజన్యం లాంటి ఒక రౌద్రమైనటువంటి శంఖాన్ని పూరించి ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి శక్తి కూడా ఆయనలో ఉంది. ఇది ఆయన శక్తి. జగన్నాటక సూత్రధారండి ఆయన. అటువంటి శంఖాన్ని పూరించాడట ఆయన. పాంచజన్యం పూరించి అనంత విజయం. తర్వాత శ్లోకం చదువు, 16వ శ్లోకం చదువుతాం ఒకసారి. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. రాజా యుధిష్ఠిరః, కుంతీపుత్రః రాజా యుధిష్ఠిరః. కుంతీపుత్రుడైనటువంటి వాడు అంటే కుంతీపుత్రులలో అందరికంటే పెద్దవాడైనటువంటి వాడు యుధిష్ఠిరుడైనటువంటి వాడు. ఎవరైనా? ధర్మరాజు గారు. ధర్మరాజు గారు పూరించినటువంటి శంఖం పేరు ఏమిటంటే అనంత విజయం. ఎంత బాగుంది చూడండి ఆ పేరే, అనంత విజయం. సక్సెస్ అంటే సక్సెస్ అన్నమాట, అనంతమైనటువంటి సక్సెస్. అరే పెడితే ఇలాంటి పేర్లు పెట్టండి పిల్లలకి. తుస్మిక, పిస్మిక, పలకటానికి కూడా ఇబ్బందికరంగా ఉండే. మేము భగవద్గీత పోటీలకు వెళ్తుంటాం, నారాయణ ఆ పేర్లన్నీ వింటుంటే తుష్ కుష్ బుష్ ఏమిటా పేర్లు? పేరు పెడితే దానికి అర్థం ఉండాలి. నేను అడిగా ఒక అమ్మాయిని, ఏదో పేరు విని ఆ రోజున పిల్లల పేర్లు వాళ్ళకే పలకటం రాదు.
వాళ్ళ అమ్మని పిలిచి అడిగా, ఏమ్మా ఈ పేరు అర్థం తెలుసా అని అడిగా. ఏమో స్వామి బాగుందని పెట్టా అంది. పలకడానికి బాగుందని పెట్టేసిందిట ఏదో. ఇలాంటి పేర్లు పెట్టాలి. పెడితే అనంత విజయం, ఎంత బాగుంది చూడండి పేరు, అనంత విజయం. అది ధర్మరాజు ఊదినటువంటి శంఖం పేరట. తర్వాత నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకం. సుఘోష మణిపుష్పకం. సుఘోష, ఘోష అంటే ఏంటంటే ఆ శంఖంలోంచి ఉద్భవించేటటువంటి శబ్దం. వాస్తవంగా శంఖం పూరించడం ఎంతమందికి వచ్చు? ఇక్కడ శంఖం ఊదటం ఎంతమందికి వచ్చు? కొద్ది మందికి వచ్చు కదా. శంఖాన్ని ఊదటం అంటే చాలామంది శంఖం ఊదటం రానటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో పట్టుకుని అంటే అదేదో సౌండ్ వస్తుందని అనుకుంటారు. రాదు. శంఖాన్ని పూరించడం అదొక పెద్ద కళ. దాంట్లోకి ఏం చేయాలంటే ఒక వైబ్రేషన్ అనేటువంటిది పంపించాలి. శంఖంలోకి మన పెదవులతోటి వైబ్రేషన్ పంపించాలి. శంఖాన్ని అని ఊదకూడదు, అనాలి. అంటే మన పెదవులతోటి వైబ్రేషన్ ఎప్పుడైతే ఇస్తామో అది అద్భుతంగా లోపల రివర్బరేట్ అయ్యి అది ఏం చేస్తుందంటే ఉమ్ అని ఘోష. మన పెదవులతో చేసేటటువంటిది శబ్దం, శంఖంలోంచి బయటకు వచ్చేటటువంటిది శంఖనాదం, శంఖఘోష. అది అలాంటి ఎప్పుడైనా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆరతి ఇచ్చేటటువంటి సమయంలో కాశీలో సాయంత్రం పూట ఆరతిస్తారు. చూసే ఉంటారు, వీడియోల్లో చూసుంటారు, కొంతమంది ప్రత్యక్షంగా చూసుంటారు. నేను అదే పనికి వెళ్ళా ఆ రోజున, వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళా కాశీలో. అంతమంది శంఖాలు పూరిస్తూ ఉంటే, అంతమంది వాయిద్యాలు వాయిస్తూ ఉంటే అద్భుతం అనమాట. ఆ శంఖనాదం వింటూ ఉంటే శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడేమో అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది అలాంటి శంఖనాదం. ఇక్కడ సుఘోష, మామూలు ఘోష కాదండి, అది సుష్టు ఘోష. అందమైనటువంటి, అద్భుతమైనటువంటి, దివ్యమైనటువంటి వైబ్రేషన్ దాంట్లోంచి బయటకు వస్తుంది. సుఘోష మణిపుష్పకం. ఎంత పేరుంది చూడండి పేరు. మామూలు పుష్పం కాదండి, అది మణిపుష్పకం. మణులతో తయారైనటువంటి పుష్పంలాగా ఉందట. పుష్పమే అందంగా ఉంటుంది, ఇక అది మణులతో తయారైతే ఇంకెంత అందంగా ఉంటుందో ఆలోచించండి. నకుల సహదేవశ్చ, వాళ్ళిద్దరూ పూరించినటువంటి శంఖాల పేర్లు అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే 5 శంఖాల పేర్లు ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. 6 శంఖాలు మొత్తం 6 అండి కృష్ణుడితో కలిపి. ఏమండి చెప్పండి? కృష్ణుడు, అర్జునుడు, భీముడు, తర్వాత ధర్మరాజు, నకులుడు, మణిపుష్పకం, సహదేవుడు. మీకేం చేస్తానంటే ఓ పని చేస్తాం, ఓ నెల రోజులు అయిన తర్వాత ఒక క్విజ్ పెడతా. నిజంగా ఓ పేపర్ ఇచ్చి ఎగ్జామినేషన్ పెడతాం. సరదాగా గుర్తుపెట్టుకోండి, పిల్లలకి చెప్పండి ఇవన్నీ. అది నేను అడిగేది. సో ఇన్ని రకాలైనటువంటి శంఖాలు, ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి శంఖాలు వీళ్ళందరూ పూరించారట. వీళ్లతో పాటు మరికొంతమంది రాజులు వీళ్ళందరూ పూరించారట. ఆ పూరించినటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఒకసారి చదివేసి ఆపుదాం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః
శంఖాన్ దద్ముః పృథక్ పృథక్ ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఇంకా ఎవరట? పరమేశ్వాసః కాశ్యః చ. పరమ ఆశ్వాసం అంటే ఒక పెద్ద ధనుస్సు కలిగినటువంటి వాడు, గొప్పదైనటువంటి ధనుస్సు కలిగినటువంటి వాడు కాశీరాజు ఆయన. శిఖండి మహారథ, మహారథుడైనటువంటి వాడు శిఖండి ఆయన. దృష్టద్యుమ్న విరాట, దృష్టద్యుమ్నుడు విరాటరాజు. విరాటరాజు అంటే ఎవరు? పాండవులందరూ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఏ విరాట కొలువులో ఉన్నారో ఆ విరాట రాజ్యాన్ని పాలించినటువంటి విరాటరాజు గారు. అక్కడికి వీళ్ళందరూ అజ్ఞాతవాసంలో ఎవరికి తెలియకుండా వాళ్ళ యొక్క పాండవుల యొక్క ఆయుధాలన్నీ కూడా జమ్మి చెట్టు మీద పెట్టి అక్కడి నుంచి రకరకాలైనటువంటి వేషాలన్నీ వేసుకొని ఆఖరికి అర్జునుడు ఒక నపుంసక వేషం, బృహన్నల వేషం వేసుకొని, ద్రౌపది ఏమో సైరంధ్రి వేషం వేసుకుని వీళ్ళందరూ వెళ్ళి ఏమీ తెలియకుండా, రాజుగారికి కూడా తెలియకుండా అక్కడ వాళ్ళ ఇంట్లో పని చేయడం మొదలుపెట్టారు. భీముడు వంట చేస్తున్నాడట. అటువంటి ఈయన విరాటరాజు. అపరాజిత సాత్యకి, అపరాజిత జయించడానికి వీలు కానటువంటి సాత్యకి ఆయన. వీళ్ళతో పాటు ద్రుపదో ద్రౌపదేయాశ్చ, ఇక ద్రుపదుడు ద్రౌపది కుమారులైనటువంటి వాళ్ళు సర్వశః పృథివీపతే. వీళ్ళందరూ కూడా ఎవరంటే ఇప్పుడు చెప్తున్నటువంటి వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే సర్వశః పృథివీపతే. పృథివీపతులు ఎవరంటే ఎవరయ్యా అంటే చక్రవర్తులు, రాజులు, వాళ్ళంతా పృథివీపతులు. కాబట్టి వీళ్ళందరూ సాధారణమైనటువంటి వాళ్ళు కాదు, ఈ శంఖాలు పూరించినటువంటి వాళ్ళు. ఇంతకుముందు చెప్పినటువంటి ఆరుగురు, ఇక్కడ చెప్పినటువంటి వీళ్ళందరూ కూడా రాజులు, చక్రవర్తులు. వీళ్ళందరూ కూడా ఏం చేశారట? శంఖాన్ పృథక్ పృథక్ సర్వశః శంఖాన్ దద్ముహు. వీళ్ళు కూడా శంఖాల్ని పూరించారు. అయితే ఎలా పూరించారట? పృథక్ పృథక్, విడివిడిగా, వేరువేరుగా కదా. ఇంతకుముందు ఏం జరిగింది? కౌరవుల పక్షంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? మొట్టమొదట భీష్మాచార్యుల వారు పూరించాడు. ఊరికి అందరూ అన్ని పక్కల నుంచి బోయని అండం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ అట్లా కాదు. మొట్టమొదటి అవకాశం ఎవరికి ఇచ్చారు చూడండి. ఎవరికి ఇచ్చారు? శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చారు. వాస్తవంగా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయట్లేదు. ఏం చేస్తున్నాడు ఆయన? రథసారథ్యం చేస్తున్నాడు. రథసారథి అయినప్పటికీ కూడా, అర్జునుడి యొక్క రథసారథ్యం చేస్తున్నప్పటికీ కూడా భగవానుడైనటువంటి వాడు, మొదటి నుంచి కూడా పాండవ పక్షంలో ఉన్నటువంటి వాడు, అటువంటి వాడికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఏదైతే ఉందో ఆ గౌరవాన్ని పాండవులు ఇచ్చారు. భగవంతుడు అనేటువంటి తత్వం తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి ఆ భక్తి ప్రపత్తుల్ని, ఆ శరణాగతిని ఇచ్చారు. కాబట్టి మొట్టమొదటి శంఖాన్ని పూరించేటటువంటి అవకాశం సారథి అయినప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చారు. అది పాండవుల యొక్క గొప్పదనం, అది వాళ్ళ ధర్మం. ఆయన పూరించాడు. ఆయన పూరించిన తర్వాత ఆయన రథంలో ఉన్నటువంటి వాడు పూరించాలి కాబట్టి అర్జునుడు పూరించాడు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు, ధర్మరాజు, నకుల సహదేవులు, భీముడు, వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పృథక్ పృథక్ విడివిడిగా పూరించారట. అంటే వాళ్ళకు ఒక కేడర్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక డిసిప్లిన్ అనేటువంటిది ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఎవరి తర్వాత ఎవరు పెద్ద, ఎవరు తర్వాత అనేటువంటి డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ ప్రకారం చక్కగా వాళ్ళందరూ కూడా విడివిడిగా ఎవరెవరి శంఖాలు వాళ్ళు పూరించారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటో తెలుసా అండి? ఆ రోజుల్లో యోధులు ఎట్లా ఉండేవారంటే శంఖం యొక్క శబ్దాన్ని బట్టి అది ఎవరు పూరించారనేది గుర్తించేవాళ్ళు. వాళ్ళు పూరించేటటువంటి విధానము, ఆ శంఖం చేసేటటువంటి శంఖనాదము అన్ని డిఫరెంట్గా ఉంటాయి. అందరికీ ట్రైనింగ్ ఇవ్వబడి ఉంటుందన్నమాట. ఫలానా వాళ్ళ శంఖం ఈ శబ్దం వస్తుంది, ఫలానా వాళ్ళ శంఖం ఈ విధంగా ఉంటుంది. దాన్ని బట్టి అర్థం చేసుకునేవాళ్ళు. కొంతమంది ఏం చేస్తారు? వదిలేస్తారు. కొంతమంది ఎవడి పద్ధతులు వాడుకుంటాయి. ఆ శబ్దాలని బట్టి అది ఎవరు పూరించారనేది తెలిసిపోతుంది అన్నమాట.
కాబట్టి అంత అలా తెలిసింది కాబట్టే పాపం వ్యాసుల వారు రాయగలిగారు. అంత అద్భుతంగా అక్కడ ఒక సన్నివేశం అంతా జరిగింది. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది, ఒక విచిత్రమైన సంఘటన జరిగింది, చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. కానీ దాని గురించి రేపు చెప్పుకుందాం. ఇవాళకి